Good evening, everyone. I am from Akshara Polytechnic College, myself Raghunath Singh. Today's class is Statistics Continuation. Statistics last class లో చూసాం మీన్ మోడ్ మీడియన్ మీద ఎలాంటి రకాల సమ్స్ వస్తాయి ఎలా చేయొచ్చు దట్ ఆల్ ఆర్ ఆల్ అన్గ్రూప్డ్ సెక్షన్. ఇన్ దిస్ సెషన్ లో గ్రూప్డ్ సెక్షన్ అయితే ఎలా ఉంటుంది ఏంటి. బిఫోర్ దట్ ఇది కూడా ప్రీవియస్ టైప్ మోడల్ సమ్ బట్ 2019 లో అడిగారు సమ్. 2019 లో అడిగారు సమ్. సో guys please listen carefully. The set defined by A equal to small n belongs to capital N 1 plus n square less than 50 where n is the set of natural numbers. The mean value of elements of A is తెలుగులో చూడండి సహజ సంఖ్యల సమితిని n మీద A అనే సమితిని A equal to small n less than small n belongs to capital N 1 plus n square less than 50 గా నిర్వచించబడినది అయితే ఏ లోని మూలకాల అంక మాధ్యమము ఆప్షన్ ఏ 1 b6 c4 d 3.5 చూడండి ఆప్షన్ ఏ 1 b 6 c 4 d 3.5. సో ఫస్ట్ మనకి అసలు ఇప్పుడు మీన్ అడిగాడు. మీన్ అంటే అంక మధ్యమము అడిగాడు. ఓకే ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ తెలియాలి కదా. ఎలిమెంట్స్ ఏంటి, దానికోసం మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఈ కండిషన్ మనం వాడుకోవాలి. సో ఏమన్నాడు n అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నా లేదా సహజ సంఖ్యల సమితి అని. సో ఫస్ట్ 1 తీసుకోండి. ఫస్ట్ ఏం తీసుకుంటే స్మాల్ n ఈక్వల్ టు 1 తీసుకుంటే వస్తుంది 1 ప్లస్ 1 స్క్వేర్ లెస్ దెన్ 50. చూడండి 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 2 లెస్ దెన్ 50. ఓకే నెక్స్ట్ n ఈక్వల్ టు 2 తీసుకోండి. 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 5 లెస్ దెన్ 50. ఓకే n ఈక్వల్ టు 3 తీసుకోండి. 1 ప్లస్ 3 స్క్వేర్ 10 ఇది కూడా ఓకే. నెక్స్ట్ 4 తీసుకోండి. 1 ప్లస్ 4 స్క్వేర్ 17 ఇది కూడా ఓకే. నెక్స్ట్ n ఈక్వల్ టు 5 తీసుకోండి. 1 ప్లస్ 5 స్క్వేర్ 26 ఇది ఓకే. నెక్స్ట్ n ఈక్వల్ టు 6 తీసుకోండి. 1 ప్లస్ 6 స్క్వేర్ 37 ఇది కూడా లెస్ దెన్ 50 ఓకే. బట్ n ఈక్వల్ టు 7 తీసుకుంటే ఏమవుద్ది 1 ప్లస్ 7 స్క్వేర్ ఎంత వస్తుంది 50 వస్తుంది. లెస్ దెన్ 50 50 లెస్ దెన్ 50 కాదు. సో 7 దాకా తీసుకోం. మనం తీసుకోవాల్సిన కండిషన్స్ ఏంటో చెక్ చేసుకుంటే ఇప్పుడు 1 to 6 వరకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే 7 తీసుకుంటే 50 వచ్చేస్తుంది. 50 అనేది 50కి సమానం కానీ తక్కువ కాదు కదా. సో 7 అనే కండిషన్ మనం తీసుకోకూడదు. సో మనం తీసుకునే కండిషన్లు ఏవే ఉంటే 1 నుంచి 6 వరకు ఉంటాయి. సో 1 నుంచి 6 వరకు అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 బై 6. సో చూడండి 6 ప్లస్ 4 10 5 ప్లస్ 3 8 ప్లస్ 2 10 10 10 20 21 21 బై 6 21 బై 6 21 బై 6 అంటే ఏమొస్తుందో చెక్ చేసుకోండి. 6 3 18 ఎంతమైతే 3.05 30. ఓకే ఎంత వస్తుంది 3.5. మీరు ఇక్కడ చెప్పచ్చు వెంటనే. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ కేస్ మీకు 21/6 ఉంది ఆల్రెడీ తెలుసు 6 టేబుల్ 21 ఉండదని డైరెక్ట్ చెప్పచ్చు. పాయింట్లో వాల్యూ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ పాయింట్లో వస్తుంది అని చెప్పచ్చు. రేపు మీకు ఎగ్జామ్లో ఈ ఆప్షన్స్ ఎలా ఇస్తారు అంటే ఇక్కడ నేను ఏబిసి అని ఇచ్చాను కానీ మీకు ఎగ్జామ్లో 1 2 3 4 ఇలా 4 ఇస్తాడు. 1 2 3 4 ఇలా 4 ఇచ్చేటప్పుడు ఏం చేయాలి. సో ఇలా 4 ఇస్తే ఆప్షన్ డి కదా. ఆప్షన్ డి అంటే నథింగ్ బట్ 4th ఆప్షన్ రైట్. సో ఇప్పుడు దీన్ని బబ్లింగ్ చేయమన్నప్పుడు నేనైతే అలా బబుల్ చేస్తానంటే ఫస్ట్ ఇలా బార్డర్ గీసేస్తాను. బార్డర్ మళ్ళీ గీసి తర్వాత మొత్తం మధ్యలో ఎలా పడితే అలా గీసేస్తాను ఫిల్ అయ్యేలాగా అంతే. సో నేను ఈ బబ్లింగ్ స్టైల్ ఫాలో అవుతాను. సో కొంతమంది అలా బబ్లింగ్ స్టైల్ ఫాలో అవుతారు. ఈ 4th అంటే బయట మొదలుపెట్టి అలా వెళ్ళగలుగుతారు. నా పాయింట్ ఏంటంటే నేనేంటంటే సరిగ్గా గీయలేమని డౌట్ ఫస్ట్ అవుట్ లైన్ కొట్టేస్తాను ఎందుకంటే దాటి వెళ్ళకూడదు కాబట్టి. నెక్స్ట్ ఇన్నర్లో మొత్తం ఫిల్ చేసుకుంటూ వస్తాను. ఓకే గైస్ లైక్ యూ దట్. బట్ మీకు చెప్తున్నాను ఇక్కడ ఏబిసిడి అనే ఆప్షన్స్ వాడుతున్నాం. ఎగ్జామ్లో మాత్రం ఏబిసిడి ఆప్షన్స్ అని ఉండవు 1 2 3 4 అని ఉంటాయి. ఇజ్ ఇట్ ఓకే. ఈ క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్లో ఏం లేదు, ఇది సెట్స్ నుంచి మనం వాడే దాన్ని బట్టి ఏవేవైతే అవుతాయో అవన్నీ తీసుకున్నాం అవన్నిటికీ కనిపెడితే వచ్చేసింది. See guys, this is our second question. This is also from 2019 paper. So చూడండి following is the data from a child care center. Find the mode of data. Find the mode కనుక్కోమన్నారు. మనం ముందు క్లాస్లో ఏం చేసాం మోడ్ అంటే ఏంటి, సమ్ నంబర్స్ ఇచ్చేస్తాడు. ఆ నంబర్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అయితే అది అనుకున్నాం మనం. బట్ ఇక్కడ అలా రిపీట్ అయితే లేదే, బట్ ఒక టేబుల్ ఇచ్చాడు. ఇలాంటి సమ్స్ని ఏమంటే గ్రూప్ డేటా. ఇదేంటి
గ్రూప్డ్ సమ్స్ ఆర్ గ్రూప్డ్ డేటా సమ్స్. మనం ముందు చేసిన ఏంటి సార్ అంటే అన్గ్రూప్డ్, అవి గ్రూప్ చేయలేదు, మనం అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని దాన్ని బట్టి మనం చెప్పేసాం. ఇక్కడ డైరెక్ట్ గ్రూప్స్ ఇచ్చాడు. ఇప్పుడు సమ్ ఎలా చేయాలి చూడండి. క్రింది పట్టిక యొక్క బహుళకము. ఏజ్ గ్రూప్ వయోపరిమితి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ విద్యార్థుల సంఖ్య. 0 నుంచి 2 years వరకు ఉన్న వాళ్ళు 5 members, 2 to 4 వరకు ఉన్న వాళ్ళు 7 members, 4 to 6 ఏజ్ ఉన్న వాళ్ళు 3 members, 6 to 8 ఏజ్ ఉన్న వాళ్ళు 2 members, 8 to 10 ఏజ్ ఉన్న వాళ్ళు 2 members. ఆప్షన్ ఏ 2, B7, C 2.67, D 3.5. సో ఇలాంటి సమ్స్ ఎలా చేయాలి అంటే బిఫోర్ డూయింగ్ దిస్ సమ్ ఫార్ములా ఏంటి, మోడ్ అంటే బహుళకము. ఫార్ములా ఏంటంటే L plus F minus F1 by 2F minus F1 minus F2 into C or H, whatever it may be. సో మోడ్ ఫార్ములా చూడండి. మోడ్ ఫార్ములా అంటే L plus F minus F1 by 2F minus F1 minus F2 into C. సో ఇలా సమ్మించినప్పుడు సార్ ఏంటి F, F1, F2 ఇవన్నీ పేర్లు మనకు కాదు ఇంపార్టెంట్. సింపుల్గా ఏదైనా గుర్తుపెట్టుకుందా సరిపోతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ C. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా డేటా ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఇందులో హైయెస్ట్ డేటా ఏంటి, డేటా ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ మెంబర్స్ ఎందులో ఉన్నారు, ఈ కింద దాంట్లో హైయెస్ట్ ఎక్కడ ఉంది, 7 దగ్గర ఉందా లేదా. సో ఇది మన హైయెస్ట్. సో దీన్ని మనం F అంటాం, దాన్ని మనం F అంటాం. హైయెస్ట్ ఏది ఉంటుందో దాన్ని మనం F అనుకొని ఆ ముందు దాన్ని F1 ఆ తర్వాత దాన్ని F2. కొన్ని క్లాసెస్లో కానీ కొన్ని బుక్స్లో ఎలా ఉందంటే దీన్ని F0 అంటారు, ఇది F1 F2 వాట్ ఎవర్ ఇట్ మే బి సమ్ ఒకటే. మనం ఏంటంటే F1 F2 అని రాసుకున్నాం, అలాంటి F0 F1 F2 అని రాసుకున్నారు. అంటే ఏంటి హైయెస్ట్ ఉన్నదాన్ని మనం F అంటే వాళ్ళు F1 అన్నారు. సో అదే వేరియేషన్ నేనైతే ఇది ఫాలో అవుతాను, F1 F2 అనేది. సో ట్రై టు ప్రొసీడ్ ఇట్. ఓకే ఫైన్. ఇప్పుడు లెంత్ అంటే ఇప్పుడు మనకేంటి F తెలిసిపోయింది, F1 తెలిసింది, F2 కూడా తెలిసింది. ఇంకా తెలియాల్సింది ఏంటి L అంటే ఏంటి. L అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఈ 7 ఉంది కదా, పైన ఉన్న డేటాలో లోయెస్ట్ బౌండరీ ఏంటి ఇదేనా కదా, ఇది లోయెస్ట్ బౌండరీ, హైయెస్ట్ బౌండరీ. లోయెస్ట్ బౌండరీ ఎంత 2. సో L అనేది 2, L ఈక్వల్ టు 2. నెక్స్ట్ చూడండి F ఈక్వల్ టు 7, F1 ఈక్వల్ టు 5, F2 ఈక్వల్ టు 3. నెక్స్ట్ C అంటే ఏంటి, లిమిట్ చూడాలి. అన్నిటికీ లిమిట్ ఎంత ఉందో చూడండి. అన్నిటికీ లిమిట్ 0 to 2, ఇక్కడ 2 to 4 2, 4 to 6 2. సో C ఈక్వల్ టు 2. C అంటే ఏంటి, ఇంటర్వెల్ అనమాట, నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య గ్యాప్ ని మనం C అంటాం. L అంటే లోవర్ బౌండరీ, దేని యొక్క లోవర్ బౌండరీ, హైయెస్ట్ ఏది ఉంటుందో దాని లోవర్ బౌండరీ. మరొక్కసారి చెప్తున్నాం చూడండి ఈజీగా. సో డేటా ఇవ్వగానే మనం ఏం చేస్తాం, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ C. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ డేటాలో హైయెస్ట్ ఏది ఉంటుందో అది F అనుకుంటాం, ముందుది F1 తర్వాత F2. సో మనకి F క్లియర్ అయిపోయి F ఉంది కదా, దానిపైన చూడండి. ఇప్పుడు దానిపైన లోయెస్ట్ లిమిట్ ఏది ఉంటే అది L అవుతుంది. C అంటే ఏంటంటే వీటి యొక్క లిమిట్ ఏ రేంజ్లో సెటప్ ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది. సో అది అనమాట. సో ఆ ఫార్ములాలో అన్ని ప్లేస్ చేయండి. L అంటే 2 ప్లస్ F అంటే 7 మైనస్ F1 అంటే 5 బై 2 ఇంటూ 7 మైనస్ 5 మైనస్ 3 ఇంటూ 2. సో ఇప్పుడు చూడండి సమయం వస్తుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ ప్లస్ అలానే ఉంచుతుంది, దాన్ని ఏం చేయం, ఫస్ట్ ఈ బయలో ఉన్నదంతా చేయాలి. 7 మైనస్ 2 అంటే 2 బై 7 ఇంటూ 14, 14 మైనస్ 8 ఇంటూ 2. సో ఇక్కడ కంటిన్యూషన్ చేస్తున్నాం చూడండి. 2 ప్లస్ 2 బై 14 8 తీస్తే ఎంత వస్తుంది మనకి 6 ఇంటూ 2, 2 1 జా 2 3 జా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత రావాలి, 2 ప్లస్ 2/3 అన్నారు. సో ఖచ్చితంగా ఏంటి వాల్యూ అనేది 2 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ కాబట్టి 2 కాదు, 7 అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. ఆన్సర్ C. సార్ చేయకుండా అలా చెప్తున్నారంటే 2/3 అనేది పై నెంబర్ చిన్నది కదా, కిందనంతా పోలిస్తే ఖచ్చితంగా 0 పాయింట్లోనే వస్తుంది. సో 2 ప్లస్ 0 పాయింట్లోనే 2 పాయింట్లోనే వస్తుంది. సో అందుకే 2.7. ఇన్ కేసు మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 2/3 of 2 0 0 6 18 అలా రిపీట్ అవుతుంది. 0.666 ఉంది, దాని కామన్గా 0.67 తీసుకుంటారు. సో 2 ప్లస్ 0.6 అనేది 2.67 పెట్టుకోండి. ఇలాంటి మోడల్ మనం ఇంకోటి చెప్తాం, దాన్ని గట్టి క్లారిటీ, అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, అప్పుడు మనం నెక్స్ట్ సబ్జెక్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. See guys, this question from 2018. Find the mode of the following data. మోడ్ అన్నారు,
ఈ క్రింది దత్తాంశపు బహుళకము కనుగొనండి. సేమ్ ఇందాకలానే మనకి ఏమి ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు. సో ఇందాక టేబుల్ మనం అబ్జర్వ్ చేస్తే 2 times 2 ఉన్నది కాబట్టి కొంతమంది 2 అనుకున్నారు ఆప్షన్. బట్ ఇప్పుడు అలా 2 లేదు, అన్ని వేరు 5 7 3 2. ఇప్పుడు ఏం చెప్తాం? సో చెప్పాను కదా మీకు ఇందాకలానే సమ్. సో చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఆప్షన్స్ అనేవి ఏబిసిడీలో ఎవరు 1 2 3 4 వేస్తారు, అందుకే 1 2 3 4 షిఫ్ట్ చేస్తాను. సో ఫ్యామిలీ సైజ్ అన్నారు అంటే కుటుంబ పరిమాణం. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కుటుంబాల సంఖ్య అంటే 2 నుంచి 4 మనుషులు ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 5. 4 నుంచి 6 మంది ఉండేది 7. 6 నుంచి 8 మంది ఉండేది 3. 8 నుంచి 10 మంది ఉండేది 2. సో మీకు మళ్ళీ ముందుగానే మోడ్ అంటే ఏం చేస్తాం? ఫార్ములా రాసుకుంటాం. L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ C. సో మనం ఇందాక అనుకున్నట్టే ఇందులో హైయెస్ట్ దేనికి ఉంది మార్జిన్? 7. సో ఇది F అవుతుంది, ఇది F1, ఇది F2. సో 7 ఇటు పక్కది F1, ఇటు పక్కది F2 అయిపోద్ది. ఆటోమేటిక్ ఇందులో ఉన్న లోయెస్ట్ ఏంటి? ఇది L. సో ఇది L అవుద్ది. ఇప్పుడు C మళ్ళీ చూడండి సైజ్ ఎంత ఉంది? 2 to 4 గ్యాప్ 2 కదా, 4 to 6 2, 6 to 8 2, 8 to 10 2. సో C ఏమవుతుంది ఇప్పుడు? గ్యాప్ 2 కాబట్టి 2. సో అదే ఫార్ములా వేసుకుంటాం. 4 ప్లస్ F అంటే ఏంటి? 7 మైనస్ F1 5 బై 2 ఇంటూ 7 మైనస్ 5 మైనస్ 3 ఇంటూ 2. సో చూడండి ఇప్పుడు 4 ప్లస్ 7 మైనస్ 5 అంటే 2 బై కింద 14 మైనస్ 8 ఇంటూ 2. సో 4 ప్లస్ 2 బై 6 వస్తుంది ఇంటూ 2. 1 జా 3 జా సేమ్ ఇందాకలా వచ్చింది 4 ప్లస్ 2 బై 3. ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే 2 ప్లస్ 2 బై 3 వచ్చింది. ఇప్పుడు 4 ప్లస్ 2 బై 3 అంటే 4.67. సో ఆప్షన్ ఇది 4.666. ఇందాక 7 రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వలేదు 4.66. సో ఆప్షన్ ఇస్ 4.666. ఓకే గాయస్, చూడండి అసలు ఈజియెస్ట్ సమ్ ఏం లేదు, ఇలా సెకండ్స్లో చేయొచ్చు సమ్. జస్ట్ మీకు గుర్తుండాల్సింది ఈ ఫామ్లో మగప్ చేయండి. బాగా మగప్ చేసిన తర్వాత ఎలాగో స్టెప్స్ చూసుకోండి అంతే. హైయెస్ట్ ఏది ఉంటుందో దానికి F ఇస్తాం, అటుపక్కది F1 ఇటుపక్కది F2. F ఇచ్చిన దాంట్లో లోయెస్ట్ లిమిట్ ఎంత అయితే దాన్ని L అనుకుంటాం. C అనేది వాటి యొక్క సైజ్ అనమాట, స్టెప్ సైజ్ ఎంత ఉంటే అది. దిస్ క్వశ్చన్ ఫ్రమ్ 2018 పేపర్. జస్ట్ సి మీడియన్ మెథడ్ అన్నమాట. The median of the data 8, 14, 16, 21, x, y, 28, 30, 33, 38 is 25. ఆడ చెప్పేసి మీడియన్ అంతని 25 అని. If y minus x equal to 2, then find x equal to y equal to 8, 14, 16, 21 ఇవి. x, y 28, 30, 33, 38 అనే దత్తాంశ బహుళకము 25. మరి y minus x ఈక్వల్ టు 2 అయితే x ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు ఎంత? సో గాయస్ మీకు ఒకటి చెప్తున్నా, మనం షార్ట్ కట్లో మాట్లాడినప్పుడు y మైనస్ x ఈక్వల్ టు 2 అవునా కదా, అంటే y ఇదే కదా. 25 మైనస్ 23 2 వస్తుంది, 26 మైనస్ 24 2 వస్తుంది, 20 మైనస్ 18 2 వస్తుంది, 27 మైనస్ 25 2 వస్తుంది, అన్నిటి దగ్గర వస్తుంది. సో మనం ఈ ఆప్షన్ బట్టి షార్ట్ కట్ నాట్ వర్కౌటింగ్ హియర్. సో ఇప్పుడు చూడండి మీడియన్ అన్నాను. మీడియన్ అంటే మనం ఏం చేయాలని చెప్పాం? డేటా మొత్తాన్ని ఒక ఆర్డర్లో రాయాలన్నాం. ఒకసారి చూడండి, ఆల్రెడీ డేటా ఆర్డర్లోనే ఇచ్చాడు, ఎందుకంటే XY అనేవి కాకుండా చెక్ చేసుకుంటే మీరు డేటా అంతా ఆర్డర్లో ఉంది. 8, 14, 16, 21, XY 28, 30, 33, 38. టోటల్ ఎన్ని ఉన్నాయి లెక్కటండి? 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ ఏంటి? 10 ఉన్నాయంటే ఏంటి? ఈవెన్ సరి సంఖ్య. ఇలా ఉండేటప్పుడు ఏం చెప్పాను? మీడియన్ మీకు మిడిల్లో ఉన్న రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. చూడండి ఇక్కడ మిడిల్లో ఉంది x కదా, x ప్లస్ 5 బై 2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 25 అని ఆడే ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది? x ప్లస్ 5 ఈక్వల్ టు 50. x ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత? 50. ఇప్పుడు x ప్లస్ 5 ఈక్వల్ టు 50 అని కాబట్టి అన్నింటిలో కలిపి 2 కలిపితే ఎంత వస్తాయి? 48 కాదు, ఇది కలిపితే 50, ఇది 38 కాదు, ఇది 52, ఇది కాదు. సో ఆప్షన్ సి 2 is the right answer. ఈజీగా చెప్పచ్చు. ఇన్ కేస్ మీకు కావాలంటే సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. -x + y అని రాసుకుంటే y - x ని ఈక్వల్ టు 2, x క్యాన్సిల్ అయిపోద్ది, y బై 2y ఈక్వల్ టు 52. సో y ఈక్వల్ టు 52/2 అంటే 26. y 26 అది ఈ ప్లేస్లో పెడితే మనకి 24 వస్తుంది. చెక్ చేసుకోండి. సో మనం ఈజీగా వెళ్ళాలంటే ఇక్కడ ఈ ఆప్షన్తో చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వర్కౌట్ అయితే చేస్తాం, అవ్వనప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఈ షార్ట్ కట్ x + y = 50. సో ఇక్కడ మన డేటా లేపేసి 50 అన్నాడు, కలిపితే 50 ఒకటే ఉంది. సో ఫైన్, సింపుల్గా తేలిపోద్ది అనమాట మనకి. ఇస్ ఇట్ ఓకే గైస్? ప్లీజ్ నోట్ క్విక్లీ.
ఓకే గాయ్స్, సి 5th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా 2018లో అడిగారు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా on the following table determine the median. మీడియన్ కనుక్కోమన్నారు. ఇప్పుడు ఏంటి మీడియన్? ఇందాకలంతా మనం మోడ్ కనుక్కున్నప్పుడు మీడియన్ కనుక్కోమన్నారు. ఈ క్రింది పట్టిక నుండి దత్తాంశం యొక్క మధ్యగత విలువ మీడియన్ కనుక్కోమన్నారు. సో చూడండి ఏమి ఇచ్చారు, వెయిట్ బరువు. దీన్ని కూడా ఇందాక చెప్పాం కదా, ముందువి మనం ఫస్ట్ క్లాస్లో చేసింది అన్గ్రూప్డ్, ఇది గ్రూప్ చేశారు. వెయిట్ బరువు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల సంఖ్య. 30 కేజీలు ఉన్న వాళ్ళు 4 ఉన్నారంట, 32 కేజీలు ఉండే వాళ్ళు 6, 34 ఉండేవాళ్ళు 7, 35 ఉండేవాళ్ళు 12, 40 కేజీలు ఉండేవాళ్ళు 2. సో 34, 35, 12, 31 ఆప్షన్స్. ఆప్షన్ 1 34, 2, 35, 3, 12, 4, 31. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆడిచ్చి మనం తీసుకోవాలి. వెయిట్ అంటే బరువు, తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల సంఖ్య. సో ఫస్ట్ ఆ డేటా అలాగా ఇలా నిలువు ఇచ్చింది, కాస్త అడ్డంగా ఇచ్చింది, కాస్త నిలువు రాసుకుంది. 30 ఉండేవాళ్ళు 4, 32 6, 34 7, 35 12, 42. సో ఇక్కడ మనం వాడేది ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఏంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, C.F అని చెప్తాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం అని, పౌనఃపున్యం. సో పౌనఃపున్యం అంటే ఏం లేదు, చూడండి సింపుల్గా ఇక్కడ ఎంత ఉంది 4 కదా, 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 4కి 6 కలపండి. 4కి 6 కలిపితే ఎంత 10. ఈ 4 అలా వెళ్ళిపోయింది, 4 6 కలిపితే 10. ఆ 10ని మళ్ళీ ఇది కలిపితే 7 17. ఆ నెక్స్ట్ మళ్ళీ 12 కలపాలి. 9 39 29. తర్వాత ఎంత వస్తుంది చూడండి, 10 ప్లస్ 17 17 ఇంటూ ఇస్తే 19 19 ప్లస్ 10 29 29 31. సో ఏం చేసాం, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సింపుల్గా చూడండి 4 అలాగే రాసాం. 4 ప్లస్ 6 10 రాసాం. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 7 17. అలా 1కి 1 కలిపినా, 2 వేసినప్పుడు ఆ 2 కలిపేస్తున్నాం, 3కి 3 కలిపేస్తున్నాం, 4కి 4 కలిపేస్తున్నాం, 5కి 5 కలిపేస్తున్నాం. సో మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది 31. సో ఇప్పుడు 31/2 చేయండి. 31/2 చేస్తే ఎంత వస్తుంది 15.5 వస్తుంది. ఎంత వస్తుంది మనకి 15.5. 31/2 చేస్తే ఎంత వస్తుంది మనకి 15.5. 15 అనేది ఎక్కడ వస్తుంది, 14 కాదు, 10 కాదు, 17. ఈ రౌండ్ ఆఫ్లో మనకు వస్తుంది, అవునా కాదా? సో సింపుల్గా చూడండి, మీడియన్ అడిగితే ఏం చేస్తాం, జస్ట్ అడ్డంగా ఇచ్చింది నిలువుగా రాసుకొని ఫస్ట్ రాస్తున్నాం. ఫస్ట్ 2 కలిపి సెకండ్ దాంట్లో, ఫస్ట్ 3 కలిపి థర్డ్ దాంట్లో, ఫస్ట్ 4 కలిపి ఫోర్త్ దాంట్లో, ఫస్ట్ 5 కలిపి ఫిఫ్త్ దాంట్లో. ఈజీగా ఉండాలి మనకంటే చూడండి 4 వేసారు, 4 ప్లస్ 6 10, 10కి 7 కలిపి ఇలా కలుపురండి. 4కి 6 10, 10కి 7 17, 17కి 22 29, 29 నుండి 31. వచ్చిన నెంబర్ ఫైనల్ ఇక్కడ ఎంత వస్తుంది, ఈ వాల్యూ హైయెస్ట్ వాల్యూ అదే. ఆ హైయెస్ట్ వాల్యూ బై 2 చేస్తాం, 15.5. ఇప్పుడు ఈ 15.5 అనేది ఎక్కడుందో చూస్తాం. 4 దగ్గర ఉంటుందా, ఉండదు. 10 దగ్గర ఉండదు, 17 దగ్గర మాత్రం ఉంటుంది. సో అది రౌండ్ అప్ చేస్తే ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూ ఎంత 34. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.